హాయ్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ దెబ్బతింటాయి, లేకపోతే గౌట్ అటాక్స్ వస్తాయి కదా. సో నువ్వు ప్రోటీన్ తక్కువ తీసుకోని నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు. రీసెంట్గా ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇది ఎందుమాత్రం నిజం. ఫస్ట్ వచ్చేసి హై ప్రోటీన్లో 2 టైప్స్: హై ప్రోటీన్ విత్ హై ప్యూరిన్, హై ప్రోటీన్ విత్ లో ప్యూరిన్. సో హై ప్యూరిన్ ఉన్న హై ప్రోటీన్ వచ్చేసి రాజ్మా, బ్లాక్ చనా, ఆర్గాన్ మీట్ అంటే లివర్, కిడ్నీ, నెక్స్ట్ రెడ్ మీట్ అంటే పోర్క్, బీఫ్. నెక్స్ట్ వచ్చేసి లో ప్యూరిన్ ఉన్న హై ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్, చికెన్, ఫిష్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్, లెంటిల్స్. సో ఎప్పుడైతే మనం ప్రోటీన్ తీసుకుంటామో అది ఫస్ట్ అమోనియాగా కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ యూరియాగా కన్వర్ట్ అయ్యేసి మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే ప్యూరిన్ అనుకోండి, ఫస్ట్ అది డైరెక్ట్ గా యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయిపోయి, ఒకవేళ ఆ యూరిక్ యాసిడ్ ని మన బాడీ బయటికి పంపించలేకపోతే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, లైక్ గౌట్ అటాక్స్ ఇలాంటివి. సో ఇక్కడ ఇష్యూ వచ్చేసి మనం హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కాదు, హై ప్రోటీన్ విత్ హై ప్యూరిన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల. సో లో ప్యూరిన్ ఉన్న హై ప్రోటీన్ ఫుడ్స్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటా. సో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.